నమస్తే అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబా, జగనా? జగన్. జగన్ ఎందుకండి? జగన్ గారి పథకాలు బాగున్నాయండి. హ్మ్. తర్వాత అమ్మఒడి హ్మ్. ఇలాంటివి పెట్టారు. హ్మ్. తర్వాత అన్ని పథకాలు అందరికి అందుతున్నాయండి? అన్నీ అందుతున్నాయి సార్. హ్మ్. అన్నీ ఇంటింటికి తెచ్చేస్తున్నారండి. హ్మ్. ఇన్నాళ్ళ కాకుండా ఇప్పుడు అన్ని ప్రతిదీ కూడా ఇంటికి వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు స్కూల్స్ అవి బాగా డెవలప్ చేశారని అంటున్నారు. ఎలా ఉన్నాయి స్కూల్స్ మీ సైడ్? ఇంతకు ముందు మీద ఇప్పుడు చాలా డెవలప్మెంట్ బాగుంది. హ్మ్. సేమ్ ప్రైవేట్ స్కూల్ లాగే వీటిని కూడా డెవలప్ చేశారు. హ్మ్. బాగుంది. ఇంగ్లీష్ మీడియం బెటర్ కదా! బాగుందా? బాగుంది సార్. మరి ఇప్పుడు చంద్రబాబు వస్తే అదే ఇంగ్లీష్ మీడియం తీసేసి ఓన్లీ తెలుగు మీడియమే అని అంటున్నాడు. కరెక్టే అంటారా అది? కరెక్ట్ కాదండి. ఇదే బాగుంది. జగన్ గారిదే బాగుంది పాలన. తర్వాత స్కూల్ డెవలప్మెంట్, ఊరు డెవలప్మెంట్, మిగతా అన్ని డెవలప్మెంట్లు అవి బాగున్నాయి. ఓకే. అంటే ఒకవేళ చంద్రబాబు వస్తే ఓన్లీ డబ్బున్నోళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలంటారా? ఆ, అవును. ఆ? అవును. ఓకే. మరి ఇంకొకటి పథకాలని ఆపిచ్చేసాడు కదా చంద్రబాబు. ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది కదా! మళ్ళీ మీ పథకాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి జగన్‌కి చెప్పారు. సో, ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉందా? సంతోషంగా ఉంది. హ్మ్. ఏమనిపించింది అసలు ఆపించేసినందుకు చంద్రబాబు? ఆపినందుకు కొద్దిగా బాధగా అనిపించిందండి మాకు. హ్మ్. మళ్ళీ కోర్టు వల్ల హ్మ్. అందడం వల్ల మళ్ళీ మాకు సంతోషంగా ఉంది. ఓకే. సో, సచివాలయాలు గాని ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఎలా ఉన్నాయండి అది? బాగున్నాయి సార్. హ్మ్. ప్రతిదీ కూడా సచివాలయానికి వెళ్తే హ్మ్. చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఎలాంటి పనులు జరుగుతున్నాయి సచివాలయాల్లో? ఎలాంటి ఆ, ఏదైనా మనకి ఏ అవసరమైనా సరే వాళ్ళు చేసి పెడుతున్నారు. హ్మ్. బాగున్నాయి. ఓకే. సో, ఇంత మీ ఊర్లో రోడ్లు గాని ఇవన్నీ ఎలా ఉన్నాయండి? రోడ్లు అవి బాగున్నాయి. ఇంత ముందు కన్నా ఇప్పుడు బాగున్నాయి. ఇంతకుముందు వీధి లైట్లు అవి ఉండే కాదు. ఇప్పుడు రోడ్డు పొడవును కూడా వీధి లైట్లు అవి వేయించారు. ఓకే. మరి వైద్యం పరంగా ఎలా ఉంది? విద్య పరంగా? వైద్యం కూడా ఇంతకు ముందు మీద బెటర్గా ఉంది. హ్మ్. ఎందుకంటే ఇన్నాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు డైరెక్ట్ ఊర్లోనే క్యాంప్ పెట్టి ఊర్లోనే వైద్యం చేస్తున్నారు.